ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనములో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను, మనుషుని సంపాదించుకున్నాను అని చెప్తుంది. ఆ కుమారుని పేరు కయ్యను. ప్రియులారా, ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే, దేవుని దయ, సంతానం అనేది దేవుని దయ. నేను నా తల్లిదండ్రులకు దేవుని దయ వలన వారికి కుమారునిగా నేను పుట్టాను. నాకు దేవుని దయ వలన 2 కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. అలాగనే మీరు మీ తల్లిదండ్రులకు దేవుని దయ వలన భూమి మీదకి వచ్చినటువంటి సంతానంగా ఉన్నారు. మీరు పిల్లలు కలిగి ఉంటే, మీ పిల్లలకు పిల్లలు కలిగి ఉంటే ఇది కూడా దేవుని దయ అని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ భూమి మీద మనుషుడు ఎన్నో సంపాదించుకుంటున్నాడు. ఎన్నో వెండి బంగారాలు, ఏమండి పేరు ప్రఖ్యాతలు ఎన్నో సంపాదించుకుంటున్నాడు. కానీ మనుషుడు తనంతట తాను ఒక మనిషిని సంపాదించుకోలేడు. మరి మొట్టమొదటి జంట ఆదాము అవ్వ, సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరకు ఆది తల్లిదండ్రులు వారు. భూమి మీద దేవుడు సృష్టించినటువంటి మొదటి పురుషుడు ఆదాము, మొదటి స్త్రీ అవ్వ. వారిద్దరిని భార్యాభర్తలుగా చేసి వారి నుండి ఈ సకల జాతి ప్రజలను, కుల మత భేదము లేకుండా ఇద్దరికి పుట్టి చచ్చిపోయిన వారు, ఇప్పుడు కొన్నవారు, ఇక రాబోయే వారందరికీ కూడా మొదటి ఆది తల్లిదండ్రులు వారు మొట్టమొదటి సంతానము కనినప్పుడు కుమారుడు జన్మించాడు వారికి. ఆ కుమారుని పేరు కయ్యను. ఆ కనినటువంటి తల్లి హవ్వ అంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దయ వలన మనం ఈ లోకములో మన తల్లిదండ్రులకు మనకు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు దేవుని దయ వలన మనుషుడు భూమి మీద వస్తున్నాడు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఎవరో చెప్పినట్టు ఇంకా కోతి నుండి, చెట్టు నుండి, పుట్ట నుండి మనిషి పుట్టలేదు, కానీ దేవుడు చేసినటువంటి మనుషుల ద్వారానే మనుషులు పుడుతున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా పిల్లలు లేని వారు ఉంటే, బైబిల్ గ్రంథ చరిత్రలో ఉంది, ఇప్పుడు కాలంలో కూడా చాలామంది, నేను చర్చి పాస్టర్ని, మా సంఘంలో కూడా 29 మంది గర్భము లేనివారు, గర్భసంతానం కానివారు, పిల్లల ఆలస్యమైన వారు 29 మంది అద్భుతం పొంది ప్రార్థించి దేవుని కనికరం పొంది వారు సంతానాన్ని పొందారు. మరి ఆ రీతిగా బైబిల్ గ్రంథంలో కూడా మరి సంతానం విషయంలో గొప్ప అద్భుతాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనే భక్తుడు 100 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆయన భార్య 90 సంవత్సరాల వయసులో ఉంది. అద్భుత రీతిగా మరి స్త్రీ ధర్మం ఉడిగిన తర్వాత కూడా దేవుడు వారికి సంతానం ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ఇలాంటి అద్భుతాలు ఎన్నో కనబడతా ఉన్నాయి. దేవుడు సంతాన విషయంలో గొప్ప కార్యం చేస్తాడు. భార్యాభర్తలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో దయచేసి వారు ప్రార్థన చేయండి. ప్రభు దయ వలన దేవుడు కార్యం చేస్తాడు సంతాన విషయంలో. దేవుడు ఆ రీతిగా కుటుంబాల్లో ఎవరైతే పిల్లలు లేక బాధపడుచున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించి వారి కుటుంబంలో ఆనందం, సంతోషం, పిల్ల పాపలతో వారు వర్ధిల్లాలి. ఆ పుట్టిన పిల్లలు, కన్న తల్లిదండ్రులు కూడా దైవభక్తులై దేవుని గణపరుస్తూ జీవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు దీవించండి. మీ దయ వలన మేము ఈ లోకంలో జన్మిస్తున్నాము నాయన. మీకు కృతజ్ఞతలు బ్రతికే భాగ్యం ఇవ్వండి. మనుషుడు భూమి మీద ఎన్నైనా సంపాదించుకుంటున్నాడు వేరువేరుగా, కానీ మనుషుని మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని వాక్యంలో రాయబడింది. మీ బహుమానం పొందే భాగ్యం మా తల్లిదండ్రులకు ఇచ్చి నన్ను ఈ లోకంలో పంపావు. నాకు 2 కుమార్తెలు ఇచ్చి నన్ను పిల్లలు ఉన్న ఆనందంతో నన్ను నింపినందుకు వందనాలు. ఇంకా పిల్లలు లేక ఆయా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మిమ్మల్ని ప్రార్థించి గర్భసంతానం పొందిన వారు ఉన్నారు. వారందరూ కృతజ్ఞులని నిన్ను మహింపరిచే భాగ్యం ఇవ్వండి. నీ కొరకు జీవించే భాగ్యం ఇవ్వండి. ఈ రోజున ఈ వాక్యం వింటూ నాయన గర్భసంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, బాధపడుతున్న బిడ్డలు, ఓ తండ్రి కనికరించి నాయన వారి గర్భాన్ని తెరిచి వారిని దీవించి వారికి మంచి సంతానం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మీకే మహిమ చెల్లిస్తూ, అయ్యా నా తండ్రి గర్భలేమి, ఎవరైతే నా తండ్రి గర్భసంతాన లేమిలో ఉన్నారో యేసు నామమున వారి సమస్య తొలగిపోవునుగాక. యేసయ్య నామమున దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్, సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ.
ఈ వాక్యం షేర్ చేయండి, ఒక కామెంట్ రాయండి మీ అవసరతలు, ఒక లైక్ కొట్టండి. మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరిని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.